ఇప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నా అన్వేష్ ఎక్కడుంటారనేది కొందరికి అనుమానం. అయితే నా అన్వేష్ అనే వ్యక్తి ఏపీలోని విశాఖ జిల్లా సమీపంలో ఉన్న భీమిలి తగరపు వలస వద్ద ఉంటారు. ఇతను రాయిపాలెం అనే గ్రామంలో ఉంటాడు. అతని తల్లిదండ్రులు కూడా ఇటీవల కాలంలోనే ఈ ప్రాంతంలో ఒక ఇల్లు కొనుక్కున్నారు. అయితే మనకి ఉన్న సమాచారం బట్టి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఓ 2 రోజుల క్రితమే కంబోడియా నుంచి వచ్చారు. ప్రస్తుతం ఇంట్లో వారు లేరు. ఇంటికి తాళం వేస్తుంది. మనం స్థానికుల నుంచి తెలుసుకున్న సమాచారం బట్టి అతని తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో తల్లి ఆసుపత్రికి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే ఏదైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల మీద మాత్రం కొంత ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుంది. అయితే నేరుగా విన్నప్పటికి కూడా అన్వేష్ లాంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. తొలిదశ నుంచి కూడా భారతీయులు ఇటు సీతాదేవిని, ద్రౌపదిని గౌరవించే పరిస్థితి. ఇప్పుడు కూడా భారతీయ మహిళలు సీతాదేవిని ఆదర్శంగా తీసుకుంటారు. రాముడు అడవులకు వెళ్ళినప్పుడు ఆమె కూడా అడవులకు వెళ్ళింది. ఒక రకంగా భర్తతో పాటు కష్టాలు సుఖాలను కూడా అనుభవించే ప్రవర్తన భారతీయ మహిళల్లో ఉంటుందన్నది భారతీయ మహిళలే కాకుండా ఈ సాంప్రదాయంగా కూడా అందరి విశ్వాసం ఉంటుంది. కానీ ఈరోజు చూసుకుంటే నిన్న మొన్నటి వరకు అన్వేష్ ఒక క్రేజీగా ఈ ప్రాంతం అంటే మనం చూడొచ్చు అత్యంత మారుమూల ప్రాంతం, ఒక సందుల్లో ఉన్న ప్రాంతంలోంచి అతను దేశ విదేశాల్లో ఒక యూట్యూబర్గా ఎదగడం పట్ల ప్రజల్లో కొంతవరకు మంచి అభిప్రాయం నిన్న మొన్నటి వరకు ఉండేది. కానీ ఈరోజు చూసుకుంటే అతను ఇటు ద్రౌపదిని అట్లాగే ఆంధ్రప్రదేశ్ మహిళల్ని, నా పిల్లల్ని ఆంధ్రప్రదేశ్ తీసుకురాను, ఇండియాకి తీసుకురాను అట్లాంటి వ్యాఖ్యలు అన్వేష్ చేయడం పట్ల ఇప్పటికే నెట్టింట్లో చాలా వైరల్ అవుతుంది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇప్పటికే చూసుకుంటే ఆయన తాలూకా యూట్యూబ్ను కూడా అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు చాలామంది. ఆదర్శ మహిళలుగా భావించి వారిని ఆదర్శంగా తీసుకునే పరిస్థితిలో ఉన్న వారి పట్ల కామెంట్ చేయడం పట్ల తీవ్రంగా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అయితే ఇక్కడ స్థానికులు మాత్రం అన్వేష్ గురించి ఆయన మాటల గురించి అంతగా అవగాహన లేని పరిస్థితి ఉంది. వారు మాత్రం దీని గురించి పెద్దగా వ్యాఖ్యలు చేయట్లేదు. అయితే ఆయన ఇలా సీతాదేవి గురించి, ద్రౌపది గురించి మాట్లాడారనే విషయాన్ని మాత్రం ఇక్కడ ప్రజలు ఖండిస్తున్నారు. వాస్తవానికి చూసుకుంటే అలాంటి గొప్ప వ్యక్తుల్ని ఈ రకంగా అతను ఎలా మాట్లాడాడు అన్న విషయంపై కూడా వాళ్ళు విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళు దగ్గర ఒక 3 సంవత్సరాలు బట్టి ఉంటారండి ఇల్లు కొనుక్కొని. అంటే ఈ మధ్య ఒక అనసూయ శివాజీ అనే ఒక మీరు టీవీలో అట్లా చూస్తున్నారు కదా, ఆడవాళ్ళ గురించి ఇట్లా కామెంట్ చేశారు సినీ యాక్టర్ల గురించి అని. అంటే ఈరోజు ఏమైందంటే ఒక అనసూయ శివాజీ అనే ఇద్దరు యాక్టర్స్ మీద చిన్న ఘర్షణ జరుగుతుంది ఆడవాళ్ళ గురించి ఇట్లా కామెంట్స్ అనమాట. అయితే ఈరోజు ఈ అన్వేష్ ఏం చేశారంటే 2 days బ్యాక్ ఈ భారతదేశంలో మహిళలకు రక్షణ లేదు, సీతాదేవి ద్రౌపది లాంటి వాళ్ళకి కరెక్ట్ కాదని అన్నారు. మీ ప్రాంతవాసిగా మీరు దాని గురించి ఏమనుకుంటారు? అది దేవుళ్ళ కోసం అలా తప్పుగా మాట్లాడకూడదు నాన్న. అది దేవుళ్ళ కోసం మనం వీటి కూడా అది మన పూరా కాదు భగవంతుల ఇదే, కానీ మనం అలాంటి మాట్లాడకూడదు. అదే మీరు నేను ఏ మతం అయినప్పుడు కూడా సీతాదేవి అంటే గౌరవం ఉంటుందా ఈ భారతీయులు అందరికీ? గౌరవం ఉండదా? అది మన ముద్దతాతల కాడి నుంచి గౌరవం. అది మన హిందీ దీనిది మనకి సంప్రదాయంగా మనకి ఇది నాన్న. అది దేవుళ్ళని మనం ఎప్పుడు కూడా విమర్శించబడుతున్నాను. మరి ఎందుకు అన్వేష్ ఇలా అని ఉంటాడు అంటే కొద్దిగా అబ్బాయి ఏంటి మరి మనకు తెలియదు నాన్న. ఆ సంగతి అయితే నాకు తెలియదు. అలా అన్నం మరి సరికాదు కదా, తప్పు కదా. అన్వేష్ అలాగే అనరే మరి. అది ఎవరు అన్నారో ఏటో మరి మనకి అంతవరకు మనకు తెలియదు. అలా అంటే మరి తప్పు పడతారు, అతను తప్పు బాబు అంటారా? మరి తప్పు అంటారు కదా. అది మరి ఎందుకు అలాగా ఇదే అలాగ అన్నారనేసి అంత అంటారు మనకు తెలియదు నాన్న. ఎందుకంటే ఏ ఊరు వ్యక్తి అయినప్పుడు కూడా అలా అనడం అని మనం తప్పట్టచ్చు. అది పద్ధతి కాదు. దేవుళ్ళని విమర్శించడం చాలా తప్పు అయిపోయింది. ఏ దేవుడైనా సరే మనకు అందరూ ఒకటే సమానమే. మనం అందరూ ఆ బాబులే ఉన్నారు అనుకుని మనం వెళ్ళిపోతాం. దగ్గర 4-5 సంవత్సరాల నుంచి తెలుసా అండి. మంచిగా బాబు మరి ఇక్కడ ఇవన్నీ తీసి ఎప్పుడో సెలవులోనే వచ్చేవారు. అక్కడ ఆ దేశాల్లో ఉండేవాడు కదా, వచ్చి ఇక్కడ అన్ని ఇవన్నీ చూసుకొని వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు 3-4 సంవత్సరాలు బట్టి మరి రాలేదు, అక్కడే ఉండిపోయాడు. మధ్య ఒక శివాజీ అనే సినిమా యాక్టర్ ఆడవాళ్ళ గురించి కామెంట్ చేశాడు, టీవీలో సెల్లో చూపిస్తున్నారులే అండి. ఎవరో మనస్తత్వాలు బట్టి ఉంటారు సార్. అందరూ ఒకలాగా ఉండరు కదా, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. దాని గురించి మనం చెప్పలేము కదా. రా ఏమో మరి వాళ్ళ అమ్మ మొన్న వచ్చింది వెళ్ళి 4 రోజులు అవుతుంది దుబాయ్. అక్కడికే వెళ్ళి 20 రోజులు ఉన్నది. మొన్న వచ్చింది.
ఆవిడ మరి ఫోన్లోనే వాళ్ళ ఫ్రెండ్లతో వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుంటుంది. ఇరుగు పొరుగు ఏమంటే ఏమీ లేదు, అంత పరిచయంగా ఉండము. అంతే. ఓకే. అంటే అతను అన్వేషణ ఏటయింది ఇక్కడ వాళ్ళు ఆడవాళ్ళు మంచి వాళ్ళు కాపాడడానికి. ఆ. అంటే అతను ఏమంటాడంటే సీతాదేవి ద్రౌపది వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే అన్నాడు. అది తప్పని అందరూ అంటున్నారు. ఏమంటారు? తప్పే కదా మరి, అది ఆ మాట చాలా తప్పు. అలాగ అనకూడదు కదా. దేశం మీద ఆడవాళ్ళందరూ ఒకలాగా ఉంటే బతకడం చాలా కష్టం. ఎవరి మనస్తత్వం ఎలాగుంటుంది, ఎవరి ఇష్టానికి ఎవరి బాధ్యతలు ఎవరి ఇష్టం కొలది వాళ్ళు నడుస్తారు. ఇప్పుడు 10 మంది కుటుంబం ఉన్నదనుకో, అందులోనూ ఒకళ్ళిద్దరు తప్పు చేశారంటే మనం అలాంటోళ్ళం కాదని తిట్టి కొట్టి వాళ్ళకి భయం చెప్తాము. ఇంకా పెద్దోళ్ళు అలాంటోళ్ళు అయినప్పుడు పిల్లలు నడవడక వేరేగా ఉంటుంది. అంటే మొదటి నుంచి మనం సీతాదేవి అంటే గౌరవం కదా. అంతే కదా. మన ఆంధ్ర వాళ్ళు స్త్రీలు అంటే మన ఆంధ్రదేశం మొత్తం మీద అలాంటిది ఎక్కడో 100కి 1 ఉన్నారు ఎవరో. ఏమంటారంటే సీతాదేవి కూడా సరైనది కాదు అన్నాడు. అమ్మ ఇప్పుడు కళతో చూసింది వేరు, చెవులతో విన్నది వేరు, ఇంకొకరు మాటలు ఆలకించింది వేరు. ఒకళ్ళ మాటలేని రాముడు ఏంటంటే ఎవరో చెప్పిన మాటలు ఆలకించాడు కానీ అతను కళ్ళతో చూడలేదు. అది తప్పు ఎలాగవుతుంది? అది తప్పు కాదు కదా. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, రాయపురం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.